జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణ సరైన మార్గమని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నవంబర్లో బీసీల ధర్మ పోరాటం పేరిట గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో విభిన్న రీతుల్లో నిరసనలు తెలియజేస్తామని దుండ్ర తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు, కుల సంఘ నేతలు యువతతో కలిసి బీసీ చైతన్య అవగాహన రథయాత్రగా పలు ప్రాంతాల్లో పర్యటించి సదస్సులు ఏర్పాటు చేశారు దుండ్ర కుమారస్వామి. 42% బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడమే సరైన మార్గమని కుమారస్వామి పునరుద్ఘాటించారు. పోరాడదాం 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 పోరాడదాం. బీసీల అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాలలో, మండలాలలో ఒక పాదయాత్ర తరహాలో బీసీలను చైతన్యం రగిలించే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా మన దేశం, మన రాజ్యాంగం సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశం. మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే అందరికీ సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన వనరులు కల్పించాలని తెలియజేస్తుంది. మరి అలాంటిది బీసీలకు ఈ రాజ్యాంగం అమలు అవుతుందా అంటే ఒక ప్రశ్నగా మారిందని తెలియజేస్తున్నారు. నేడు ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, సగటు మనిషికి ఆహారం, నీరు, జాబు, ఉద్యోగం, కనీసం గూడు గుడ్డ లాంటివి కూడా అందరి పరిస్థితిలో ఉంది. దానిలో ముఖ్యంగా బీసీలే సింహభాగం బాధితులుగా ఉన్నారని చాలా బాధ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు దారిద్ర్య రేఖ దిగువన బీసీలు కావచ్చు, అర్ధ సంచార కులాలు కావచ్చు, సంచార కులాలు కావచ్చు, ఈరోజు దారిద్ర్య రేఖ దిగువన మెజారిటీ పీపుల్ అందరి ద్రాక్షగా ఉంది. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు.